ట్రాక్ స్పెషల్ కోర్టు సంచలన తీర్పిచ్చింది. ఓ పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. 2022లో మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మైనర్ బాలికను ఒడిశా రాష్ట్రానికి చెందిన సమీర్ కిడ్నాప్ చేసి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. కేసును విచారించిన మేడ్చల్ ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, బాలికకు 5 లక్షల నష్టపరిహారంతో పాటు 5,000 రూపాయల జరిమానాను విధించింది. జూన్ 2022 నాడు పిఎస్ మేడ్చల్ వారు కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. కంప్లైంట్ విశేషాలు ఏంటంటే, విక్టిమ్ గర్ల్ని కిడ్నాప్ చేసి ఒడిశాకి తీసుకెళ్ళి ముద్దాయి పేరు బికాష్ కుమార్ నాయక్ తీసుకెళ్ళి మైనర్ పిల్లల్ని కిడ్నాప్ చేసి రేప్ చేసిన సంఘటన. అందులో భాగంగా అప్పుడు మన సిఐ గారు రాజశేఖర్ రెడ్డి గారు విచారించి అతని పట్టుకొచ్చి కేసు రిజిస్టర్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. అలాగనే విక్టిమ్ గర్ల్ని సిడబ్ల్యూసికి అప్పగించడం జరిగింది. అందులో భాగంగా మన భరోసా కేంద్రం వాళ్ళు స్టాండింగ్ కౌన్సిల్ కానివ్వండి, అడ్మిన్ భరోసా కేంద్రం కానివ్వండి, మన భరోసా ఇన్ఛార్జ్ అయిన ఏసీపీ గారు కౌన్సిలింగ్ విక్టిమ్కి వాళ్ళ పేరెంట్స్కి కౌన్సిలింగ్ ఇచ్చి కోర్టుకు తీసుకొచ్చి వాళ్ళతో సాక్ష్యాలు చెప్పడం జరిగింది. అందులో భాగంగా కేసు విచారణ సమయంలో విట్నెస్లను 13 మందిని విచారించిన పిమ్మట ముద్దాయి తరపున న్యాయవాది మా యొక్క వాదన విన్న తర్వాత ఈరోజు జడ్జ్మెంట్స్ ప్రొనౌన్స్ చేయడం జరిగింది.